సో నౌ మనం ఏం చూస్తున్నాం ఇప్పుడు, డైరెక్ట్గా ఒక యూజర్ అనే అతను ఎలా జాబ్ అప్లై చేయాలో చూస్తున్నాం. ఎప్పుడైతే మనం అప్లై జాబ్ అని క్లిక్ చేస్తున్నామో మన ఒక రికార్డ్ అనేది ఈ అకౌంట్ జాబ్ అనేటటువంటి టేబుల్లో పడిపోవాలన్నమాట, యాడ్ అయిపోతుంది. సో దాంట్లో ఎలా అవుతుందంటే అప్లై చేసినటువంటి ఐడి ఇది ఆటో జనరేటెడ్ ఇస్తాం. తర్వాత అకౌంట్ ఐడి ఏ యూజర్ అనేవాడు అప్లై చేస్తున్నాడో అతను ఏ జాబ్ అనేది యాడ్ చేస్తున్నాడు అంటే జాబ్ అప్లై చేస్తాడు కదా, ఆ జాబ్ ఐడి అనేది పడుతుంది. దాంతోపాటు అప్లై డేట్ పెడదామా, డేట్ ఆఫ్ అప్లైయింగ్ అని, మేబీ డేట్ ఆఫ్ అప్లై అకౌంట్ జాబ్ అప్లై అని పెట్టుకుంటే అప్లై సింపుల్గా అర్థమయ్యేటట్టు. సో ఐడి, అకౌంట్ ఐడి, ఆ పర్టికులర్ ఏ పర్సన్ అయితే ఉన్నాడో ఆ పర్సన్ ఐడి వస్తుంది, జాబ్ ఐడి వస్తుంది. తర్వాత డేట్ ఆఫ్ అప్లై, ఇది డేట్ వస్తుంది, డేట్ టైప్ వస్తుంది. ఇంకేమైనా ఉంటాయి అప్లైకి సంబంధించినవి, ఐడి బేస్ చేసుకుని జాబ్ ఐడి సెట్ చేసుకుని జాబ్ ఐడి మొత్తం డిస్ప్లే చేసుకోవచ్చు కావాలనుకుంటే. లొకేషన్ ఇవేం అవసరం లేదు కదా ఇంకా. బేస్డ్ ఆన్ ది ఎన్ని జాబ్స్ అనేది డిస్ప్లే అవుతున్నాయి వెరిఫై చేసుకోవచ్చు. బేస్డ్ ఆన్ ది ఐడి ఎన్ని జాబ్స్ ఉన్నాయి వెరిఫై చేస్తాం, అండ్ డేట్ ఆఫ్ అప్లై ఉంటుంది. సో అలా కావాలంటే తర్వాత రిక్వైర్మెంట్ చూసుకోవచ్చు. ఓకే, సో బేసిక్గా ఈ టేబుల్ తీసుకుందాం. టేబుల్లో అక్కడ క్లిక్ చేయగానే ఆ రికార్డ్, ఆ ఎంట్రీ అనేది దీంట్లో యాడ్ అయిపోవాలన్నట్టు. ఓకేనా, దట్ ఈస్ అవర్ రిక్వైర్మెంట్ నౌ. సేవ్ ఇట్. సో లెట్స్ ట్రై టు క్రియేట్ స్క్రిప్ట్ ఫర్ దిస్. సో మాస్టర్ టేబుల్స్లో create table name is account job apply apply. First the ID, it should be int, primary key ఉంటుంది, and then auto increment ఉంటుంది first column. Second one is account ID, it should be int, int of something 5 ఇద్దాం 6. నెక్స్ట్ అకౌంట్ ఐడి తర్వాత జాబ్ ఐడి int of again 6, ఎక్కువ తీసుకోవద్దు. సో ఇక్కడ మెమరీ అనేది కానీ చాలా కీలకం అనమాట మనకు వాడేటప్పుడు. ఇప్పుడు మనకు లోకల్లో కాబట్టి ఎంతంటే అంత ఇచ్చేస్తాం. మనం డిప్లాయ్ చేసేటప్పుడు అలా ఉండదు కదా, మనం కొనుక్కోవాలి. మైసీక్వల్ని కొనుక్కోవాలన్నమాట. సర్వర్ క్లౌడ్లో కొనుక్కోవాలన్నప్పుడు మనకు అమౌంట్ బేస్ అవుతుంది. ఒక 1 GB ఆర్ 1 MB కొనాలన్నా కానీ సర్టెన్ అమౌంట్ అనేది పే చేసుకుంటూ ఉండాలి. కాబట్టి మనకు మెమరీ అనేది కానీ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఇచ్చే సైజెస్ అనేవి రియల్ టైంలో. ఓకే, ఇక్కడ లోకల్ కాబట్టి మనకు లోకల్ ఎంతైనా వాడుకోవచ్చు కాబట్టి మనం ఎంతైనా ఇచ్చుకుంటాం, ప్రాబ్లం ఉండదు. బట్ రియల్ టైంలో చూసుకున్నామంటే డిప్లాయ్ చేసేటప్పుడు చాలా యూస్ అవుతుంది. అందుకని ఇంటర్న్షిప్లో మీరు ఇన్వాల్వ్ అవ్వండి. ఎవరైతే ఫ్రీగా ఉంటారో, మీకు ఇంట్రెస్ట్ ఉంటే, ఎవరైతే ఉన్నారో అందరూ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. డైరెక్ట్గా ఈ ప్రాజెక్ట్ అవ్వగానే ఇంటర్న్షిప్లో కంటిన్యూ అవుతారు. సో ఇంటర్న్షిప్ బ్యాచ్లో అటెండ్ అవుతూ అండ్ మీకు కావాలంటే చిన్న చిన్న టాస్క్లు ఇస్తూ ఉంటాం. సో అవి చేసుకుంటూ ఉంటే ఒక అవగాహన వస్తుంటుంది అన్నమాట. ఓకేనా, రియల్ టైంలో ఎలా జరుగుతుంది అని. సో లాట్ ఆఫ్ అప్లికేషన్స్ ఉన్నాయి మనవి, డైరెక్ట్ అప్లికేషన్స్. అవన్నీ కానీ వర్క్ అనేది ఉంటుంది, ప్రాబ్లం లేకుండా చేయొచ్చు. జాబ్ ఐడి తర్వాత డేట్ ఆఫ్ అప్లై, డేట్ అని ఇస్తున్నాను. ఇంకేదన్నా కాలమ్స్ అవసరం అవుతాయా? అప్లైడ్ బై అని అంటే మనకు ఆల్రెడీ అకౌంట్ ఐడి ఉంటుంది, డేట్ ఆఫ్ అప్లై ఉంటుంది. సరే, ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా అవసరం అయితే ఆల్టర్ చేసుకుందాం లేండి. తర్వాత ఫారెన్ కీ యాడ్ చేద్దాం. ఫారెన్ కీ ఆఫ్ అకౌంట్ ఐడి రెఫరెన్సెస్. అకౌంట్ ఐడి దేంట్లో ఉంది? అకౌంట్ అనే టేబుల్లో ఉంటుంది. అకౌంట్ ఆఫ్ అకౌంట్ ఐడి, అకౌంట్ ఐడి ఒకటి, ఇంకొకటి
RAGN foreign key of job ID references జాబ్లో ఉన్నటువంటి జాబ్ ఐడి తోటి తీసుకుంటున్నాను. సో ఇక్కడ మీరు గమనించండి, నేను క్యాప్స్ లెటర్స్ స్మాల్ వేస్తున్నాను, అలా ఏమి ఉండదండి. మీరు ఎలా అయినా అన్నిటిని క్యాప్స్ ఇచ్చండి, లేదంటే అన్నిటిని స్మాల్ ఇవ్వండి, ప్రాబ్లం లేదు. బట్ కొన్ని ప్రీడిఫైన్ కీవర్డ్స్ ఏంటంటే ఇలా క్యాపిటల్ లెటర్లో ఇస్తే కొంచెం అంటే చూసేదానికి బాగుంటుంది అనే విధంగా, బట్ అలా ఏం లేదు. కేస్ సెన్సిటివ్ అయితే ఏం కాదనమాట. SQLలో మీరు ప్రతిదీ క్యాపిటల్ లెటర్లో ఇవ్వండి, లేదంటే ప్రతిదీ స్మాల్ లెటర్లో ఇచ్చినా కానీ వర్క్ అవుతుంది క్వరీ అనేది. ఓకేనా? సో ఇది టేబుల్. కాపింగ్ దిస్, pasting here, DAC of account job apply. ఓకేనా? సో మన టేబుల్ అనేది క్రియేట్ అయిపోయింది. లెట్స్ ట్రై నౌ. సో ఒకసారి ఇప్పుడు టెక్నికల్ డిజైన్లో టెక్నికల్ ఆర్కిటెక్చర్ చూడండి ఏం జరగాలో. ఎప్పుడైతే నేను అప్లై జాబ్ అని క్లిక్ చేస్తున్నానో, సో జాబ్ అనేది అప్లై అవ్వాలి దేంట్లో, సమ్ అదర్ టేబుల్లో అప్లై అవ్వాలి. సో జాబ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి జాబ్ కంట్రోలర్ అనేది యూస్ చేసుకోవచ్చు కదా మనం, అంతేనా? ఒకే కంట్రోలర్ యూస్ చేసుకోవచ్చు మనం. ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా కంట్రోలర్ చూడండి మనకు నౌన్స్ రూపంలో ఉంటాయండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, జాబ్ని అప్లై చేస్తున్నాం అనే దానికి సపరేట్ కంట్రోలర్ అనేది చేయాల్సిన అవసరం లేదు. అప్లై జాబ్ కంట్రోలర్ అని పెట్టాల్సిన అవసరం లేదు. మనం దేని గురించి మాట్లాడుతున్నాం, జాబ్ గురించే కదా చేస్తున్నాం. సో జాబ్ గురించి కాబట్టి జాబ్ కంట్రోలర్లో రాసుకోవచ్చు అనమాట మనం. అర్థమైంది? అదే యూజర్ గురించి, అకౌంట్ గురించి మాట్లాడేటప్పుడు అకౌంట్ కంట్రోలర్ అని రాసుకుంటాం, లేదంటే యూజర్ కంట్రోలర్ వాట్ ఎవర్ అలా రాసుకుంటాం. లేదా కంపెనీ గురించి మాట్లాడేటప్పుడు కంపెనీ కంట్రోలర్ అంటాం అనమాట. సో ఇలా నౌన్స్ బేస్ చేసుకొని మనం కంట్రోలర్ నేమ్స్ అనే ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? నౌన్స్ బేస్ చేసుకొని మన కంట్రోలర్ నేమ్స్ అనే ఉండాలన్నమాట. సో ఇప్పుడు మనం చేసే దాంట్లో అప్లై జాబ్ని అప్లై చేస్తున్నాం కాబట్టి జాబ్ గురించే కదా ఇదంతా, అందుకని జాబ్ కంట్రోలర్నే ఉపయోగించుకోవచ్చు మనం. సో ఎప్పుడైతే మనం అప్లై జాబ్ అని క్లిక్ చేస్తున్నామో మనకు ఈ డేటా అంతా ఒక కంట్రోలర్కి, అంటే జాబ్ కంట్రోలర్ ఏదైతే ఉందో జాబ్ కంట్రోలర్ ట్రిగ్గర్ అవుతుంది. సో జాబ్ కంట్రోలర్లోనే మనం ట్రై చేద్దాం. సో జాబ్ కంట్రోలర్కి వస్తుంది, జాబ్ కంట్రోలర్ నుంచి జాబ్ సర్వీస్ యూజ్ చేస్తాం. జాబ్ సర్వీస్ నుంచి జాబ్ డిఏఓ, స్ట్రైట్ ఫార్వర్డ్ MVCలో జాబ్ సర్వీస్ యూజ్ చేస్తున్నాం. ఓకే, సారీ, జాబ్ డిఏఓ యూజ్ చేస్తున్నాం. సో వాట్ ఈస్ ద క్వరీ నౌ? క్వరీ ఏం రాసుకుంటున్నాం, ఇన్సర్ట్ ఇంటూ సో అకౌంట్ జాబ్ అప్లై అని చెప్పేసి దీంట్లో ఏం కావాలి మనకు, ఫస్ట్ది ఐడి, అది ఆటో జనరేటెడ్. తర్వాత అకౌంట్ ఐడి, మనకు అకౌంట్ ఐడి ఒకటి కావాలి. అకౌంట్ ఐడి, ఈ అకౌంట్ ఐడి అనేది మనకు కంట్రోలర్ నుంచి వచ్చేదానికి ఛాన్స్ ఉందా? సెషన్ స్కోప్లో ఉంది కదా అకౌంట్ డీటెయిల్స్, ఎంటైర్ అకౌంట్ డీటెయిల్స్ ఉంది కాబట్టి సెషన్ నుంచి గెట్ చేసుకోవచ్చు. అకౌంట్ ఐడి ఓకే, కంట్రోలర్లో గెట్ చేసుకుని పంపించుకోవచ్చు. తర్వాత అకౌంట్ ఐడితో పాటు జాబ్ ఐడి ఎనీహౌ UI నుంచే తీసుకోవచ్చు మనం. జాబ్ ఐడి UIలో ఉంది కాబట్టి మనకు క్వరీ పారామీటర్గా పంపించుకోవచ్చు, ప్రాబ్లం లేదు. జాబ్ ఐడి, నెక్స్ట్ జాబ్ ఐడి తర్వాత డేట్ ఆఫ్ అప్లై, లాస్ట్ది 1 2 3 4 డేట్ ఆఫ్ అప్లైకి మనం నవ్ అనేటువంటి ఒక మెథడ్ ఉంటుంది. సో కరెంట్ డేట్ అనేది వస్తుంది, అంతే కదా. అప్లై చేసినప్పుడు కరెంట్ డేట్ పడితే సరిపోతుంది కదా, కాబట్టి మనకు డైరెక్ట్గా మెథడ్ అనేది రాసుకోవచ్చు, మనం హార్డ్ కోడ్ చేసేవచ్చు. నవ్వనేనా లేకపోతే న్యూ డేట్, నవ్వనే అనుకుంటాం. ఒకసారి చేసాం కదా మనం, ఈ మాడ్యూల్లోనే చేసాం అనుకుంటా, కరెంట్ డేట్ డిస్ప్లే చేయడానికి. డిఏఓలు ఒకసారి వెరిఫై చేద్దాం. జాబ్ డిఏఓలు కరెంట్ డేట్ అన్నమాట, కరెంట్ డేట్ అనేది ఫంక్షన్. సో ఇక్కడ నవ్ అని కాకుండా కరెక్ట్ డేట్ని పెట్టేస్తామంటే ఎప్పుడైతే క్లిక్ చేస్తాం మీ ట్రిగ్గర్ అయినప్పుడు అప్పటికి ఏదైతే డేట్ అండ్ టైం ఉందో ఆ డేట్ వెళ్ళి స్టోర్ అవుతుంది సింపుల్గా. సో ఇంతే కదా, మనకు అకౌంట్ ఐడి అనేది సెషన్ నుంచి వస్తుంది, జాబ్ ఐడి క్వరీ పారామీటర్ నుంచి వస్తుంది. ఈ డీటెయిల్స్, ఈ 4 పారామీటర్స్ తీసుకెళ్ళి మనం దీనికి చేసేయచ్చు. బట్ ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటంటే ఈ డీటెయిల్స్ అనేవి మనం ఇండివిజువల్గా పంపిస్తే సరిపోతుంది. ఇది కరెంట్ డేట్ కానీ అవసరం లేదు, ఈ 3 మనకు ఈ 2 కావాల్సింది, అకౌంట్ ఐడి, జాబ్ ఐడి. సో ఈ 2 కోసం మనకు పోజో తీసుకుంటే బెటరా లేదంటే జస్ట్ నార్మల్ పారామీటర్స్ తీసుకుంటే బెటరా? సో నార్మల్ పారామీటర్స్ అనేది సరిపోతుంది అనమాట, పోజో అవసరం లేదు.
పోజర్ తీసుకోవాలంటే గుర్తుపెట్టుకోండి, మనకు అన్ని డేటా అంతా రిలేటెడ్గా ఉండాలి, ఒక కాంబినేషన్గా ఉండాలి. ఇప్పుడు యూజర్ అంటే యూజర్ సంబంధించిన డేటా ఇలా ఉండాలన్నమాట. సో మన కేసులో ఇక్కడ వచ్చేసి అకౌంట్ ఐడి ఒకటి, జాబ్ ఐడి రెండు కాబట్టి ఇండిపెండెంట్ కాబట్టి, సో మీరు డైరెక్ట్గా పారామీటర్స్ తీసుకోండి మెథడ్లో. ఓకేనా? సో లెట్స్ ట్రై నౌ. సో అప్లై జాబ్కి నేను యూజర్ కంట్రోలర్కి ఇస్తున్నాను, విత్ యాక్షన్ అనేది ఇస్తాను. ఎక్కడ ఉంది అది? హోమ్ what is the page? యూజర్ హోమ్ పేజ్ కదా. ఓకే, లెట్ మీ ట్రై వన్ షార్ట్ కట్ ఇస్తాను. ఒకసారి చూద్దాం. హౌ టు ఓపెన్ ఏ ఫైల్ ఇన్ ఎక్లిప్స్. సో మ్యాక్సిమం ఇది ఇంటెలిజే వాడి ఎక్లిప్స్ షార్ట్ కట్స్ అని ఒకసారి గుర్తు లేకుండా పోతుంది. కంట్రోల్ షిఫ్ట్ ఆర్ అండి. సో ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇప్పుడు ఒకటి ఓపెన్ చేయాలనుకుంటున్నాను, ఏది యూజర్ ఫామ్ డాట్ జేఎస్పీ ఓపెన్ చేయాలనుకుంటున్నాను. ప్రతిసారి మనకు ప్రాజెక్ట్ పెద్దదైనప్పుడు ఇలా ఎత్తుక్కోవడం కష్టం కదా, అందుకని కంట్రోల్ షిఫ్ట్ ఆర్ అని క్లిక్ చేశారంటే మనకి ఇది వస్తుంది, ఓపెన్ రిసోర్స్ అని వస్తుంది. ఇక్కడ యూజర్ చూడు కిందే కనిపిస్తే మొత్తం ఇక్కడ కనిపిస్తుంటాయి అన్నమాట, మీరు వెరిఫై చేసుకోవచ్చు. యూజర్ _home.jsp ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. కంట్రోల్ షిఫ్ట్ ఆర్ గుర్తుపెట్టుకోండి, ఇది ప్రాక్టీస్ చేయండి. సో ఇది ఇక్కడ మనం లింక్ అనేది ఇచ్చినాం, అప్లై జాబ్ అనేది ఇచ్చినాం కదా. ఇక్కడ నేను జాబ్ కంట్రోలర్ ఇస్తున్నాను, /జాబ్ కంట్రోలర్ అని ఇచ్చేసాను. సో యాక్షన్ పంపించాలి కాబట్టి ఒక యాక్షన్ తీసుకుంటున్నాను, !, యాక్షన్ = అప్లై జాబ్ అనేది ఇస్తున్నాను, అప్లై జాబ్ అనేది ఇస్తున్నాను. అదేవిధంగా అప్లై జాబ్తో పాటు ఐడి కానీ పంపించాలి కదా, జాబ్ ఐడి మనకి ఇక్కడ ఉంది కాబట్టి జాబ్ ఐడినే పంపిద్దాం. అండ్ జాబ్ ఐడి = సో బయట ఇస్తే సరిపోతుందా, ప్లస్ ఇస్తే వర్కౌట్ అవుతుంది, ఈ లోపల ఇవ్వాలి. ఓకే, సో రెండు పంపిస్తున్నాం. యాక్షన్ వచ్చి అప్లై జాబ్ అని పంపిస్తున్నా, జాబ్ ఐడి వచ్చేసి మనకి ఏదైతే ఇక్కడ జనరేట్ అవుతుందో గెట్ చేస్తున్నామో ఐడి అనేది పాస్ చేసుకుంటున్నాం, ఈ రెండు. సో అకౌంట్ ఐడి అనేది సెషన్ నుంచి తీసుకొద్దాం. ఇక్కడ ఈ పేజ్లో అకౌంట్ ఐడి అనేది ఎక్కడ దొరకదు కదా మనకు, ఇక్కడ దొరకదు కాబట్టి ఇంకా సెషన్ నుంచే తీసుకురావాలి అకౌంట్ ఐడిని. ఓకే, సో కంట్రోలర్కి ఇచ్చేసాం కాబట్టి కంట్రోలర్ ఓపెన్ చేస్తున్నాను, జాబ్ కంట్రోలర్. సో జాబ్ కంట్రోలర్లో డూగెట్ మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ వచ్చి డిస్పాచర్ నల్, తర్వాత యాక్షన్ అనేది ఓకే యాక్షన్ తీసుకున్నది. ఇక్కడ యాక్షన్ తీసుకున్న తర్వాత యాక్షన్ నల్ అప్డేట్ టు వ్యూ ఇదంతా చెక్ చేస్తుంది. ఎల్స్ ఇఫ్ వ్యూ పేజ్ ఇది నేను ఇంకొకటి రాసుకుంటున్నాను, ఎల్స్ ఇఫ్ యాక్షన్ డాట్ ఈక్వల్స్ ఆఫ్ ఏమి ఇచ్చినాం అక్కడ యూజర్ హోమ్ పేజ్లో యాక్షన్ కాపీ పేస్ట్ చేద్దాం. అప్లై జాబ్ కదా, Ctrl+C. అప్లై జాబ్ అయినప్పుడు యాక్షన్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు నల్. అయ్యో ఇలా కాదు కదా, మనం ఎక్కడ రాస్తున్నాం, అప్డేట్లో వ్యూలో రాస్తున్నాం. యాక్షన్ డాట్ ఈక్వల్స్ ఆఫ్ అప్డేట్ అండ్ వ్యూలో, ఇక్కడ కాదు కదా మనం రాయాల్సింది. సారీ, ఇక్కడ కాదు. ఫస్ట్ యాక్షన్ని అప్డేట్ కానీ వ్యూ కానీ అయితే దీని లోపలికి వెళ్తుంది, లేదు డిలీట్ అయితే డిలీట్ ఇక్కడికి వస్తుంది, లేకపోతే నల్లగానే అయితే ఇది లిస్ట్ ఆఫ్ జాబ్స్ని తీసుకునేటట్టు. సో మనం ఏం చేయాలి, ఇక్కడ దీని కింద రాసుకుంటాం ఎల్స్ ఇఫ్. సో మళ్ళీ నల్ చెక్ గానే ఉండాలి కాబట్టి యాక్షన్ ఇస్ నాట్ ఈక్వల్స్ టు నల్ $% అనేది కానీ యాడ్ చేద్దాం, ఇది నల్ పాయింట్ ఎక్సెప్షన్ వస్తుంది. యాక్షన్ ఇస్ నాట్ ఈక్వల్స్ టు నల్. అదేవిధంగా యాక్షన్ అప్లై జాబ్ అయినప్పుడు, అప్లై జాబ్ అయినప్పుడు దీని లోపలికి వస్తుంది. దీని లోపలికి వచ్చిన తర్వాత ఏం చేయాలి మనం,
గెట్ చేసుకోవాలి, దేన్ని ఐడిని గెట్ చేయాలి అంతే కదా. ఐడిని గెట్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ జాబ్ ఐడి సేమ్ ఇదే రాసుకుంటున్నాను, కాపీ చేసుకుంటున్నాను. సో ఐడిని గెట్ చేసుకున్నాం. ఐడితో పాటు నాకేం కావాలి, అకౌంట్ ఐడి కావాలి. జాబ్ ఐడితో పాటు అకౌంట్ ఐడి ఎక్కడి నుంచి వస్తుంది, మనకు సెషన్ నుంచి వస్తుంది. యూజర్ని టాప్లో పెట్టేస్తే మనకి యూజ్ చేసుకోవచ్చా, అప్పుడు ఎన్నిట్లో ఉపయోగించుకుంటున్నాం ఈ యూజర్ని మనం. ఇక్కడ ఒకసారి రాసుకున్నాం, ఎల్ స్పాట్లో రాసుకున్నాం. ఇక్కడ ఏమన్నా ఉందా సెషన్, బ్లూ పోస్ట్లో ఏమన్నా వాడుతున్నాము, ఇక్కడేం వాడడం. ఈ రిట్రైవల్లో కానీ ఎక్కడ వాడట్లేదు. సెషన్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే మనకు ఆబ్జెక్ట్ వీటిలో ఎక్కడ ఉపయోగపడుతుంది, సరేలేదు. సేమ్ నేను ఈ రెండింటిని రాసుకుంటున్నాను, ఈ 2 లైన్లు కంట్రోల్స్ దీని లోపల. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేదాన్ని ఎప్పుడైనా ఫస్ట్ ఇచ్చేసేయండి టాప్లో. కొత్త డేటా వచ్చేసి ఇక్కడ తీసుకుంటాం. సో యూజర్ డీటెయిల్ గెట్ చేస్తాం. యూజర్ డీటెయిల్ అని దాని నుంచి మనం ఇంట్ అకౌంట్ ఐడి ఈజ్ ఈక్వల్స్ టు యూజర్ డాట్ గెట్ అకౌంట్ ఐడి, గెట్ యూజర్ ఐడి. యూజర్ ఐడి పెట్టుకోండి, అకౌంట్ ఐడి కాదు. యూజర్ ఐడి ఒక యూజర్ ఐడి వచ్చేసింది, మనకు జాబ్ ఐడి 2 ఉన్నాయి. ఇంకా కరెంట్ డేట్ వెళ్ళిపోతుంది అండ్ ఆటో ఇంక్రిమెంట్ కాబట్టి అది వెళ్ళిపోతుంది. ఈ 2 అనేది పంపించాలి. సో లెట్స్ ట్రై టు గో టు ఇన్ డిఏఓ డైరెక్ట్లీ, జాబ్ డిఏఓలోకి వెళ్దాం. సో కొరీ రాసుకుందాం. ప్రైవేట్ స్టాటిక్ ఫైనల్ స్ట్రింగ్ అప్లై జాబ్ సంథింగ్ ఇన్సర్ట్ ఇంటూ. సో అన్నిటికి కొరీ అని పెట్టుకుంటే ఇంకా బెటర్ అండి. బెటర్ స్టాండర్డ్ వచ్చి _ కొరీ అని పెట్టుకోండి. ఇలా ప్రతి కొరీకి ఇలా కొరీ అని పెట్టుకుంటే ఇంకా చాలా మీనింగ్ఫుల్గా ఉంటుంది. సో అది ట్రై చేయండి. సో ఇన్సర్ట్ ఇంటూ అకౌంట్ జాబ్ అప్లై టేబుల్లోకి. సో మనకు ఫస్ట్ ఐడి అనేది ఆటో ఇంక్రిమెంట్ కాబట్టి ఐడి ఇవ్వాల్సిన అవసరం లేదు. దాని తర్వాత అకౌంట్ ఐడి జాబ్ ఐడి కదా. ఫస్ట్ ఏంటి, అకౌంట్ ఐడి జాబ్ ఐడి. అకౌంట్ ఐడి అకౌంట్ _ ఐడి కామా జాబ్ _ ఐడి కామా కరెంట్ డేట్, సారీ డేట్ ఆఫ్ అప్లై. డేట్ ఆఫ్ అప్లై 3 కాలమ్స్. వాల్యూస్ ఆఫ్ ఫస్ట్ 20 క్వశ్చన్ మార్క్స్ రాస్తున్నాం, 1 సెకండ్ది కామా మూడోది వచ్చేసి కరెంట్ డేట్. కంట్రోల్ సి. ఇంతే అయిపోయింది, క్వరీ అయిపోయింది. ఈ రెండింటికి మనం ప్రిపేర్ స్టేట్మెంట్లు యాడ్ చేసాం. రైట్. సో మెథడ్ రాస్తున్నాను నేను. పబ్లిక్ వాయిడ్ ఏం రిటర్న్ చేయాలో తెలియదు అందుకని వాయిడ్ రాసుకుంటున్నాను. సో అప్లై జాబ్. అప్లై జాబ్ ఉందమ్మా, లేదంటే యాడ్ జాబ్ ఇంటూ అకౌంట్స్. అప్లై జాబ్ నో. సో ఫస్ట్ది ట్రై క్యాచ్ రాసుకుంటున్నాను. ఎక్సెప్షన్ ఈ డాట్ ప్రింట్ స్టాక్ ట్రేస్. సో నార్మల్గా ఇవి మనం ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అని సరిగ్గా చేయట్లేదు ఎగ్జాక్ట్గా. సో ఇప్పటికే చాలా ఓవర్లోడ్ అవుతూ ఉంటుంది మీకు. సో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, మనం ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనే కాన్సెప్ట్లో చెప్పుకున్నాం కస్టమ్ ఎక్సెప్షన్స్ అని. మన ప్రాజెక్ట్కి ఒక కస్టమ్ ఎక్సెప్షన్స్ క్రియేట్ చేసి అక్కడ మనం చేసుకోవచ్చు అనమాట. జాబ్ నాట్ ఫౌండ్ అని మన ఓన్ ఎక్సెప్షన్స్ రాసుకోవచ్చు. సో అలాగని చేసుకోవచ్చు మనం. సో ఎక్స్పీరియన్స్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్, అందుకనే మీరు ఎన్ని ప్రాజెక్ట్ చేస్తారో అంత మంచిది అనమాట. సో దీంట్లో కాకపోయినా స్ప్రింగ్ బూట్లో వస్తుంది కదా, అక్కడైనా కస్టమ్ ఎక్సెప్షన్స్ ఇవన్నీ ట్రై చేస్తాం. ఒకసారి ఇన్వాల్వ్ అవ్వండి ఇంటర్న్షిప్ బ్యాచ్లో. రైట్, చాలా ఇంపార్టెంట్ అది క్వశ్చన్, ఇంటర్వ్యూ క్వశ్చన్. హౌ టు హ్యాండిల్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఇన్ యువర్ ప్రాజెక్ట్ అంటారు. ఓకే, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎక్స్పీరియన్స్ వాళ్ళకైతే మ్యాండేటరీగా మనం కస్టమ్ ఎక్సెప్షన్స్ మనం హ్యాండిల్ చేయాలి. బట్ యాజ్ ఏ ఫ్రెషర్స్గా మనం సింపుల్గా ఎలా చెప్పుకున్నా సరిపోతుంది. జస్ట్ జెండర్కి ఎక్సెప్షన్ నేను క్యాచ్ చేసి జస్ట్ ప్రింట్ ఎక్స్ట్రా చేశాను అన్నా కానీ ఓకే అంటారు వాళ్ళు.
తర్వాత హౌ టు హ్యాండిల్ యువర్ ఓన్ ఎక్సెప్షన్స్ అన్నప్పుడు మీరు కస్టమ్ ఎక్సెప్షన్స్ మనం నేర్చుకున్నాం చూడండి, అది చెప్పాల్సి వస్తుంది. ఒక సపరేట్ క్లాస్ రాసుకుంటాను, దాన్ని సోన్స్ క్లాస్ నుంచి ఎక్స్టెండ్ చేసుకుంటాను, రన్ టైమ్ ఎక్సెప్షన్స్ నుంచి కానీ వాట్ ఎవర్ చేసుకొని నేను కన్స్ట్రక్టర్స్ ఓవర్ రైడ్ చేసి సో నా కస్టమ్ ఎక్సెప్షన్ పేరు అది యూస్ చేసుకుంటాను కోడ్లో అనేది. ఒకసారి చూసుకోండి, చాలా ఇంపార్టెంట్ ఎక్సెప్షన్ హ్యాండిల్. సో ప్రిపేర్ స్టేట్మెంట్ ps is equals to con dot prepare statement apply job. సో ps dot set ఫస్ట్ ఏంటి అకౌంట్ ఐడి set int ఫస్ట్ క్వశ్చన్ మార్క్లో అకౌంట్ ఐడి కాబట్టి అకౌంట్ ఐడి కావాలి కాబట్టి నేను ఇక్కడ తీసుకుంటున్నాను int అకౌంట్ అండర్స్కోర్ ఐడి కామా int జాబ్ ఐడి అకౌంట్ అండర్స్కోర్ ఐడి సెట్ చేశాను. నెక్స్ట్ ps డాట్ సెట్ ఇంట్ సెకండ్ క్వశ్చన్ మార్క్లోకి జాబ్ ఐడి రైట్. సో థర్డ్ క్వశ్చన్ మార్క్లో థర్డ్ అంటే అది కరెంట్ డేట్ అంటే ఈ రెండింటిని సెట్ చేసేది అయిపోయింది. నెక్స్ట్ ఇంట్ i ఈజ్ ఈక్వల్స్ టు ps డాట్ ఇన్సర్ట్ కాబట్టి ఎగ్జిక్యూట్ అప్డేట్. సో i వాల్యూ రిటర్న్ చేద్దాం ఇంకా. సో ఎండ్ ఆఫ్ ది మెథడ్ రిటర్న్ i వాల్యూ. సో వైట్ ప్లేస్లో ఇంట్ ఇస్తే సరిపోతుంది. ఎస్ సేవ్. సో ఇది గ్లోబల్గా కావాలి కదా, కంట్రోల్ x కంట్రోల్ v ఈజ్ ఈక్వల్ టు 0 డిక్లేర్ చేశాను. ఇక్కడ వాల్యూ అనేది అసైన్ చేసుకుంటున్నాను, రిటర్న్ చేసుకుంటాను. సర్వీస్ జాబ్ సర్వీస్లో ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ పబ్లిక్ void or int apply job int account id int job id return dao dot apply job account id job id అయిపోయింది. నెక్స్ట్ కంట్రోలర్కి ఇచ్చేసింది, జాయిన్ చేద్దాం. ఇక్కడ దాన్ని తీసుకొచ్చి ఎక్కడ ఉంది మనకు ఇక్కడ ఉన్నాం కాబట్టి సర్వీస్ డాట్ అప్లై జాబ్ యూజర్ ఐడి జాబ్ ఐడి. ఓకేనా, యూజర్ ఐడి ఆర్ అకౌంట్ ఐడి. ఇక్కడ యూజర్ ఐడి తీసుకున్నాం కాబట్టి నో ప్రాబ్లం. సో ఇక్కడ మనకి ఇంటీజర్ వస్తుంది, ఇంట్ i ఈజ్ ఈక్వల్స్ టు రిటర్న్ చేస్తుంది. దాన్ని ఇప్పుడు మనం వెరిఫై చేసుకుంటాం. ఇఫ్ i is greater than 0 సక్సెస్ మెసేజ్ అనేది నావిగేట్ అవ్వాలి. ఎక్కడికి రీడైరెక్ట్ చేయాలి ఇప్పుడు? అప్లై చేసినట్టు యూజర్ హోమ్ పేజ్కి రీడైరెక్ట్ చేద్దామా? అప్లై చేసినట్టు రీడైరెక్ట్ చేయాలి, లేదంటే ఒక సపరేట్ పేజ్ తీసుకున్నాం లేండి. అయితే ఇక్కడ ఇంకొకటి వస్తుంది, ఇప్పుడు మళ్ళీ అగైన్ ఇంకొక రిక్వైర్మెంట్ మాడిఫై చేయాల్సి వస్తుంది. బట్ మీరు ట్రై చేయండి. అది ఎప్పుడైతే నేను అప్లై జాబ్ అని క్లిక్ చేస్తానో వన్స్ యూజర్లోకి లాగిన్ అవ్వాలి కదా, లాగిన్ అవుతున్నాను చూడండి. యూజర్ అంటే టెస్ట్ యూజర్ gmail.com, పాస్వర్డ్ ఏంటి టెస్ట్ యూజర్. టెస్ట్ యూజర్ పాస్వర్డ్ వచ్చి యూజర్ test underscore user at gmail.com user లాగిన్ అయ్యాం కదా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు యాక్టివ్లో జాబ్స్ అనే ఒకటే ఉంది. ఈ జాబ్ నేను అప్లై క్లిక్ చేసినప్పుడు ఇది అప్లై చేసేస్తే ఇది రిమూవ్ అయిపోవాలి. నార్మల్గా మళ్ళీ అప్లై చేయగానే రీడైరెక్ట్ ఇదే పేజ్కి తీసుకొచ్చి ఇక్కడ టాప్లో ఒక మెసేజ్ పంపిస్తాం అప్లైడ్ సక్సెస్ఫుల్లీ అనేసి. అప్పుడు ఇది ఉండకూడదు. ఇది రిమూవ్ చేయాలంటే ఇక్కడ మనం ఫెచ్ చేస్తున్నాం చూడు జాబ్స్ని, దీన్ని ఆ క్వరీని మార్చాల్సి వస్తుంది. మళ్ళీ ఆల్రెడీ యూజర్ అనేవాడు అప్రూవ్ అంటే యాక్సెప్ట్ చేశాడా లేదా, యాక్సెప్ట్ చేసిన జాబ్ అయితే డిస్ప్లే చేయకూడదు. అంటే యాక్టివ్ జాబ్స్ అయి ఉండాలి, యూజర్ అనేవాడు అప్లై చేయకుండా ఉండాలి. ఈ రెండు కండిషన్ బేస్ చేసుకుని ఇది మనం రిట్రైవ్ చేయాల్సి వస్తుంది. అర్థమైందా? మనం ఇక్కడ డిస్ప్లే చేసేటువంటి జాబ్స్ని అప్పుడైతే పర్ఫెక్ట్ సింక్ అవుతుంది. మనం ఏదైతే అప్లై చేస్తున్నామో అది రిమూవ్ అయిపోతుంది అనమాట. ఓకే, సో అలా చేయాలంటే మనం జాబ్ ఐ థింక్ ఇదే చేయాలనుకుంటా, జాయిన్సే ఉపయోగించి ఒక క్వరీ అనేది మేక్ చేయాల్సి వస్తుంది. ప్రస్తుతానికి నేనేం చేస్తానంటే
ఏం చేద్దాం, దానికని ఇంప్లిమెంట్ చేద్దామా, మీనింగ్ఫుల్గా ఉంటుంది. ఓకే సరే, ప్రస్తుతానికి అప్లై చేస్తే ఇదైతే రిమూవ్ కాదు, మళ్ళీ ఇదే పేజ్కి రంపిద్దాం. వచ్చి ఒక సక్సెస్ మెసేజ్ డిస్ప్లే చేయడానికి ట్రై చేద్దాం. ట్రై చేసిన తర్వాత కావాలంటే దీన్ని ఎలా రిమూవ్ చేయాలి అప్లై చేసిన తర్వాత అనేది ఒకసారి క్వరీ అనేది మాడిఫై చేసి చూద్దాం ఒకసారి. ఓకే కాబట్టి రీడైరెక్ట్ ఎక్కడికి వెళ్ళాలి, ఇదే హోమ్ పేజ్కి రంపిస్తాను. ఇదే హోమ్ పేజ్కి రంపించి ఇక్కడ మెసేజ్ అనేది డిస్ప్లే చేద్దాం. ఎల్స్ అయితే ఫెయిల్డ్, జాబ్ ఫెయిల్డ్ అనేది కానీ అక్కడికి రావాలి. ఓకే మెసేజ్ అనేది పైన ఉందా, మెసేజ్ ఉంది, కలర్ ఉంది కాబట్టి మెసేజ్ ఈజ్ ఈక్వల్స్ టు జాబ్ అప్లైడ్ సక్సెస్ఫుల్లీ, కలర్ ఈజ్ ఈక్వల్స్ టు గ్రీన్. ఈ కాన్స్టెంట్స్ పెట్టుకోవచ్చు కదా కలర్ గ్రీన్. ఎల్స్ కాకపోతే ఏం రాద్దాం, ఫెయిల్ టు జాబ్ అప్లై, ఇంటర్నల్ సర్వర్ ట్రై అగైన్ అంటామా, జాబ్ అప్లై something wrong. internal error, please contact us, please try again. ఒక మీనింగ్ఫుల్ మెసేజ్ మీకు ఎలా అనిపిస్తే అలా. సో ఇక్కడ వచ్చి రెడ్ కలర్లో రావాలి కాబట్టి రెడ్ అని ఇచ్చేసాను. డిస్పాచ్ చేద్దాం. సో డిస్పాచర్ కానీ మనకు పైన ఉంది కదా, రాసుకున్నాము లేదా. ఓకే డిస్పాచర్ ఏడుంది, డిస్పాచర్ ఓకే ఇక్కడ ఉంది కాబట్టి డిస్పాచర్ యూస్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. dispatcher is equals to request dot get request dispatcher. What is the page? User underscore home dot JSP. ఇప్పుడు ఈ డేటాను ఎలా పంపించాలి, ఇప్పుడు మనం డిస్పాచర్ అవసరం లేదు, ఇప్పుడు సెండ్ రీడైరెక్ట్ వాడుతున్నాం. response dot send redirect user home dot JSP question mark message is equals to plus message again plus concatenation ampersand color is equals to ప్లస్ కలర్, అంతే కదా. ఓకేనా. సో కొరే పారామీటర్స్ అనేది పంపిస్తున్నాం యూజర్ హోమ్ డాట్ JSP పేజ్కి. సో సేవ్ దిస్. యూజర్ హోమ్కి వెళ్ళి ఒకసారి ఇట్లా గెట్ చేసుకున్నాం. ఇప్పుడు ఎక్కడికి ఏమేమి గెట్ చేస్తున్నాం, ఫస్ట్ రిక్వెస్ట్ స్కోప్లో ఉన్నదాన్ని గెట్ చేస్తున్నాం. ఎనీ హ్యావ్ నల్ ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. యాక్టివ్ జాబ్ లిస్ట్ రావాలి, అప్పుడు యాక్టివ్ జాబ్ లిస్ట్ రాదు, జాబ్స్ డిస్ప్లే కాదు కాబట్టి కంట్రోలర్కి ఇవ్వాలి. కంట్రోలర్లో ఏది కాల్ అంటే కంట్రోలర్ ఏం రిటర్న్ చేస్తుంది, జాబ్ లిస్ట్ని. జాబ్ కంట్రోలర్లే కదా లిస్ట్ ఆఫ్ జాబ్స్ రిటర్న్ చేసేది. లిస్ట్ ఆఫ్ జాబ్స్లో ఇదే కదా జాబ్స్ని రిటర్న్ చేసేది జాబ్ లిస్ట్. కాబట్టి దీంట్లో ఇవ్వాలి. ఇప్పుడు ఇది ట్రిగ్గర్ చేయాలంటే ఏం చేయాలి మనం, సేమ్ మళ్ళీ ఇదే కంట్రోలర్ని డూగెట్ మెథడ్ని కాల్ చేయాల్సి వస్తుంది. ఇదే మెథడ్ని కాల్ చేస్తే సో మనకి ఎల్స్ ఇక్కడికి వస్తుంది అనమాట. ఇక్కడికి వచ్చి ఇది కాల్ అవుతుంది. ఇది కాల్ అయినప్పుడు మళ్ళీ జాబ్స్ గెట్ చేసుకొని ఇక్కడికి వెళ్తుంది అనమాట, రిటర్న్ చేస్తుంది. సో
జాబ్ స్టార్ట్ జేఎస్పీ కదా, ఇది కాదు నాకు కావాల్సింది. యూజర్ హోమ్ పేజ్, ఓకే, లాగిన్ దాంట్లో ఉంటుంది. మనకు కావాల్సింది ఏంటి ఇప్పుడు? ఒకసారి లాగిన్ పేజ్ ఓపెన్ చేయండి. కంట్రోల్ షిఫ్ట్ ఆర్ లాగిన్ కంట్రోలర్. లాగిన్ కంట్రోలర్లో యూజర్ అయితే ఏం జరుగుతుంది? కంపెనీ యూజర్ అయితే ఎవరికి ఇస్తున్నాం? యూజర్ కంట్రోలర్కి ఇస్తున్నాం. యూజర్ కంట్రోలర్కి వెళ్ళాలి ఇప్పుడు. ఓకే, యూజర్ కంట్రోలర్కి ఇవ్వాలి ఇప్పుడు నావిగేషన్. యూజర్ కంట్రోలర్కి ఇస్తే యూజర్ కంట్రోలర్కి వస్తుంది. సో డూ గెట్ అనేది దాన్ని పర్ఫామ్ చేస్తే ఇక్కడ ఏం చేస్తున్నాం? మనం యాక్షన్ని గెట్ చేసుకుంటున్నాం. యాక్షన్ని గెట్ చేసుకొని ఇక్కడికి పంపిస్తున్నాం. రిక్వెస్ట్ స్కోప్లో యాడ్ చేసి సెట్ ఎట్ రిపీట్ అని చెప్పి పంపిస్తుంది home.jsp కి. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఏదైతే పాస్ చేస్తున్నామో అవి క్వరీ పారామీటర్స్ ద్వారా ఇక్కడికి పాస్ చేసి అవి గెట్ చేసుకొని ఇక్కడ పంపించాలి. సో ఒకసారి ట్రై చేద్దామా ఇప్పుడు? సో డైరెక్ట్గా దీనికి ఇచ్చేస్తే చాలు, ఇది నావిగేట్ అయిపోతుంది యూజర్ home.jsp కి. సో ఇప్పుడు జాబ్ కంట్రోలర్ నుంచి రీడైరెక్ట్ ఎక్కడికి చేయాలంటే /యూజర్ కంట్రోలర్కి ఇవ్వాలి. యూజర్ కంట్రోలర్కి ఇవ్వాలి కాబట్టి మనం దాంతోపాటు క్వరీ పారామీటర్స్ అనేది యాడ్ చేసుకుంటున్నాం. మెసేజ్ ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ మెసేజ్ ampersand color is equals to red color. సో రెస్పాన్స్ సెండ్ రేటెడ్కి ఇస్తున్నాం. ఇలా ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది మళ్ళీ? సో యూజర్ కంట్రోలర్కి వెళ్తుంది. యూజర్ కంట్రోలర్కి వచ్చిన తర్వాత డూ గెట్ వస్తుంది. ఇక్కడ డిస్పాచర్ ఎగ్జిస్టింగ్ కోడ్ ఏదైనా మాడిఫై అవుతుందా? యాక్షన్ గెట్ చేసుకుంటాం. యాక్షన్లోకి మనకు యాక్షన్ వస్తుంది, లైక్ యాక్షన్ రాదు, నల్ వస్తుంది, అంతే కదా. యాక్షన్లోకి నల్ వస్తుంది. యాక్షన్ ఎందుకు తీసుకున్నాం అసలు? మనం ఎక్కడ ఉపయోగిస్తున్నాం దీన్ని? యాక్షన్ ఇక్కడ ఉంది. ఓకే, యాక్షన్ డాట్ ఈక్వల్స్ ఈజ్ ఈక్వల్ టు యూజర్ హోమ్. ఎల్స్ అయితే home.jsp కి వెళ్ళాలి రాసుకున్నాం. లాగిన్ అయ్యేటప్పుడు రాసుకున్నాం యూజర్ home.jsp యాక్షన్ నల్ అయితే home.jsp కి వెళ్తుంది. సో యాక్షన్ కానీ మనం పంపించాలి అయితే, ఎందుకంటే ఈ కండిషన్ ఉంది కాబట్టి దీని లోపలికి పంపించాలి కాబట్టి యాక్షన్ కానీ పంపించాలి. గెట్ పారామీటర్ అని అంటున్నాం కాబట్టి చూడండి కొంచెం ట్రిక్కీగా ఉంది. సేమ్ అగైన్ మనకి ఎక్కడైతే చేస్తున్నామో దీనికి యాక్షన్ కానీ యాడ్ చేస్తున్నాను. క్లాస్ అగైన్ ampersand యాక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ ఏముంది? యాక్షన్ యూజర్ హోమ్ అన్న చెక్ చేసేది. యూజర్ హోమ్, సో ఇదే ఇస్తాం. యూజర్ హోమ్. సో ఇలా పంపించినప్పుడు మనకు యూజర్ హోమ్ అనేది కానీ పంపిస్తున్నాం కాబట్టి సో యూజర్ కంట్రోలర్లో సో డేటా అనేది ఫెచ్ చేసుకుంటుంది, తీసుకొచ్చి లిస్ట్లో పెట్టుకొని యూజర్ హోమ్ ఉంది కాబట్టి దీనికి వచ్చి ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఇక్కడికి వెళ్ళినప్పుడు మనం త్రూ మెసేజ్ అనేది పంపించాలన్నమాట ఇప్పుడు. కాబట్టి నేను అక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ తీసుకుంటాను. ఇక్కడ స్ట్రింగ్ msg is equals to request get parameter of message, బట్ ఇక్కడ నల్ వస్తుంది కాబట్టి నల్ పాయింట్ ఎక్సెప్షన్ వస్తుంది కాబట్టి నల్ చెక్ అనేది చేసుకోవాల్సి వస్తుంది. కంట్రోల్ సి డబుల్ ఈక్వల్స్ టు నల్ అయితే ఎంటీ అనేది మెసేజ్కి యాడ్ చేస్తాను, లేకపోతే ఇది తీసుకుంటాను. ఏదైనా డౌటా? సో మెసేజ్ వచ్చేసింది. నెక్స్ట్ కలర్ కానీ యాడ్ చేద్దాం. అలాగే స్ట్రింగ్ కలర్ ఈజ్ ఈక్వల్స్ టు సేమ్ ఇదే నేను కాపీ చేస్తున్నాను.
కంట్రోల్స్ కలర్ ఇస్ ఈక్వల్స్ టు నల్ అయితే ఎంటీ అనేది కలర్లోకి వెళ్తుంది, లేకపోతే కలర్లో ఉన్న డేటా తీసుకొస్తుంది. సో ఈ రెండింటిని ఎక్కడికి పంపించాలి? ఇప్పుడు మనం ఇక్కడ డిస్పాచ్ చేసేటప్పుడు పంపించాలి. సో రిక్వెస్ట్ డిస్పాచర్లో వెళ్తుందా, పారామీటర్స్ కొరి పారామీటర్స్ వెళ్తాయా ఒకసారి చూద్దాం. msg is equals to plus msg ampersand color is equals to plus color. సో ట్రై చేద్దాం వస్తుందో లేదో, లేదంటే ఒకసారి డీబగ్ పెట్టుకొని నీట్గా ట్రై చేద్దాం. 24 లైన్లో డీబగ్ యాడ్ చేస్తున్నాం. సో వచ్చిన తర్వాత యూజర్ హోమ్కి వెళ్తుంది. యూజర్ హోమ్ డాట్ జేఎస్పీలో ఈ కలర్ని ఉపయోగిద్దాం, అది తర్వాత చూద్దాం. ప్రస్తుతం డేటా వస్తుందో లేదా ఎక్కడైనా ఫెయిల్ అవుతుందో చూద్దాం ఒకసారి. మనకి ఇక్కడ దాకా వస్తే చాలు. జాబ్ కంట్రోలర్లో ఇక్కడ పెడుతున్నాను డీబగ్గర్ పాయింట్, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను. రెస్పాన్సిబిలిటీ సెంట్రీ రీడైరెక్ట్ అని చెప్పి ఇక్కడికి ఇస్తున్నాను కంట్రోలర్కి, యూజర్ కంట్రోలర్కి. సో డిస్పాచ్ కానీ చేయొచ్చు, సరే చూద్దాం. ఎక్కడైనా వర్క్ కాకపోతే ఒకసారి ట్రై చేద్దాం. సేవ్ ఇట్. సో రీస్టార్ట్ ది సర్వర్ ఇన్ డీబగ్ మోడ్, రీస్టార్ట్ ఇన్ డీబగ్. స్టార్టింగ్ నుంచి ట్రై, డీబగ్గర్లో స్టార్ట్ అయింది కదా. సో ఒకసారి ట్రై చేద్దాం. Go to logout. ఓకే, లాగౌట్కి మనం అది యాడ్ చేస్తున్నాం, ఏది ఇది యూజర్ హోమ్ది, అందుకని ఎల్స్ కండిషనల్ పెట్టినాం. సో రెజ్యూమ్ దిస్, లాగౌట్ అయింది. క్లిక్ లాగిన్, user@gmail.com, యూజర్, క్లిక్ లాగిన్. లాగిన్కి వచ్చింది. సో లాగిన్కి ఈ డూ గెట్ మెథడ్లోకి వచ్చింది. లాగిన్ నుంచి ఓకే ఇక్కడికి వచ్చింది. ఇక్కడ ఫస్ట్ టైం కాబట్టి ఇవి నల్ వస్తాయి, నాకు తెలుసు. ఐ థింక్ నల్ వస్తాయి కాబట్టి చూడండి, మెసేజ్ అనేది నల్ ఎంటీ ఉండాలి, ఎంటీ ఉంది, రైట్. నెక్స్ట్ కలర్ కానీ ఎంటీ రావాలి, కలర్ కూడా ఎంటీ వచ్చింది. నెక్స్ట్ యాక్షన్ అనేది మనకు ఇదంతా కానీ నో ప్రాబ్లం, ఇది కాదు మనం చెక్ చేయాల్సింది కాబట్టి మేబీ మీకు రెజ్యూమ్ చేసిన ప్రాబ్లం లేదు, యూజర్ హోమ్కి వెళ్ళాలి కాబట్టి. సరే లెట్స్ రెజ్యూమ్. సో ఇప్పుడు యూజర్ హోమ్ అనేది డిస్ప్లే ఉండాలి మనకు. సో యూజర్ హోమ్ అనేది డిస్ప్లే అయిపోయింది. యూజర్ హోమ్ డిస్ప్లే అయింది కాబట్టి నాకు ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు అప్లై క్లిక్ చేస్తాను. అప్లై క్లిక్ చేయగానే నాకు జాబ్ కంట్రోలర్లో డూ గెట్ మెథడ్ ట్రిగ్గర్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఒకసారి ట్రై చేద్దాం ఇప్పుడు డీబగ్లో. సో యాక్షన్లోకి ఏం రావాలి? ఇప్పుడు అప్లై జాబ్ అని రావాలి. అప్లై జాబ్ అనేది వచ్చింది. నెక్స్ట్ ఇదంతా ఎగ్జిట్ అయ్యి ఎక్కడికి పోతాం మనం? యాక్షన్ అప్లై జాబ్ ఇక్కడికి రావాలి. ఇప్పుడు 62 లైన్ నెంబర్. సో నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాం. 49 చెక్ చేస్తుంది, ఇది లోపలికి పోదు. తర్వాత 62 చెక్ చేస్తుంది, ఇక్కడ నుంచి లోపలికి పోతుంది, 63కి వస్తుంది. సో సెషన్ నుంచి డేటా తీసుకొచ్చాం. సో జాబ్ ఐడి వచ్చిందా చెక్ చేయండి. జాబ్ ఐడి 8 వచ్చింది. నెక్స్ట్ యూజర్ ఐడి రావాలి మనకు. యూజర్ ఐడి వచ్చిందా? యూజర్ ఐడి 3. ఎస్. నెక్స్ట్ ఇక్కడికి అప్లై జాబ్ తీసుకొచ్చి ఐ వాల్యూ రావాలి. సో నేను లోపలికి వెళ్ళట్లేదు ఎందుకంటే స్ట్రైట్ ఫార్వర్డ్ ఇన్సర్ట్ క్వరీ కాబట్టి. సో ఓకే అయిపోయింది. ఐ వాల్యూ ఎంత వచ్చింది? 1 వచ్చింది కాబట్టి ఇన్సర్ట్ అయింది. మీరు కావాలంటే వెరిఫై చేసుకుంటే ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అకౌంట్ జాబ్ అప్లై, ఇంతనా టేబుల్ నేమ్. యా, సో యాడ్ అయిపోయింది డేటా అనేది. నెక్స్ట్ ఐ వాల్యూ గ్రేటర్ దెన్ 0 కాబట్టి ఇక్కడికి వచ్చి మెసేజ్ ఇవి తీసుకుంటుంది, కలర్ తీసుకుంది. నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీ సెండ్ రీడైరెక్ట్కి వెళ్తుంది. ఇక్కడ నుంచి యూజర్ హోమ్ డాట్ జేఎస్పీకి వెళ్ళాలి. బట్ సెండ్ రీడైరెక్ట్ కంటే మనం రిక్వెస్ట్ డిస్పాచర్ యూజ్ చేయాలి ఇప్పుడు నాకు తెలిసినంత వరకు. ఐ థింక్ సో. బట్ రిక్వెస్ట్ డిస్పాచర్ వాడినప్పుడు ఈ క్వరీ పారామీటర్స్ వెళ్తాయో లేదో ఒకసారి వెరిఫై చేయాలి. నాకు తెలిసి ఇక్కడ ఎర్రర్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది అనుకుంటున్నాను. చూద్దాం. లెట్స్ రెజ్యూమ్ హియర్.
user home.jsp message is equal to job applied successfully color equal to green. వచ్చిందిగా, వచ్చినట్టుందిగా. డేటా ఎందుకు రాలేదు? ఇదే కదా యూజర్ కంట్రోలర్కి వెళ్ళింది. సో యూజర్ కంట్రోలర్ ఎక్కడ ఉంది మనకు? యూజర్ కంట్రోలర్లో ఇక్కడికి వచ్చాం కదా, మెసేజ్ కలరు తీసుకొని గెట్ చేసుకున్నాం. గెట్ చేసుకున్న తర్వాత యాక్షన్ గెట్ చేసుకున్నాం. ఈ జాబ్ లిస్ట్ అనేది తీసుకొచ్చిందా లేదా అనేది డౌట్. ఇప్పుడు మనకు యాక్టివ్ జాబ్స్ అనేది చూద్దాం. రిక్వెస్ట్ డాట్ సెట్ అట్రిబ్యూట్ని సెట్ చేసాం, ఇక్కడ లిస్ట్ని సెట్ చేసాం. అండ్ దెన్ ఇక్కడ యూజర్ హోమ్ అయింది కాబట్టి యూజర్ హోమ్లోకి నావిగేట్ అయింది విత్ అలాంగ్ విత్ మెసేజ్ కలర్. యూజర్ హోమ్లోకి నావిగేట్ అయింది విత్ మెసేజ్ కలర్, అంతే కదా, కరెక్ట్గానే వచ్చింది. బట్ ఇక్కడ జాబ్స్ అనేవి ఎందుకు రాలేదు అనేది డౌట్ వస్తుంది. లాగౌట్, so let's resume, cancel the debuggers, cancel వచ్చేసాను. ఇక్కడ టెంపరీగా క్యాన్సిల్ చేయడానికి అన్నమాట డీబగ్గర్ పాయింట్స్ ఇవి. సో రిజ్యూమ్ చేసేసాను. సో లాగిన్ user@gmail.com యూజర్ ఇస్తున్నాం. లాగిన్ క్లిక్ చేయగానే జాబ్ ఉంది కదా, ఇప్పుడు వచ్చింది మనకి. ఇదే విధంగా రావాలి, బట్ ఇందాక ఎందుకు రాలేదు? యూజర్ కంట్రోలర్ నుంచి వచ్చినప్పుడు డేటా అనేది రాలేదు. ట్రై చేస్తున్నాం, ఒక డూప్లికేట్ జాబ్ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. నో ప్రాబ్లం. అప్లై జాబ్ అని క్లిక్ చేశాను, వెళ్ళింది. స్టోర్ అయిన తర్వాత రిటర్న్ అయ్యేటప్పుడేమో ఈ డేటా వస్తుంది, కానీ మనకు ఓకే రిక్వెస్ట్ స్కోప్లో డేటా రావాలి. రిక్వెస్ట్ స్కోప్లో వస్తుంది కదా అయినా కానీ, లేదంటే ఒకసారి ఇవి తీసేసి ఒకసారి ట్రై చేద్దాం. అర్థమవుతుంది కదా మనకు ప్రాబ్లం ఏంటంటే లిస్ట్ రావట్లేదు. ఇక్కడ లిస్ట్ కానీ డిస్ప్లే అవ్వాలి జాబ్ అప్లై అయిన తర్వాత. Let's try to remove this. Save this. Let's try now. user@gmail.com యూజర్ విత్ లాగిన్. సో డేటా వచ్చింది. వన్స్ అప్లై చేసిన తర్వాత కానీ డేటా రావాలి, బట్ రావట్లేదు. ఇది తీసేసాం కదా, మళ్ళీ ఎందుకు వస్తున్నాయి ఇవి? యూజర్ home.jsp రిమూవ్ చేసాం కదా. Cachation. Let me restart this. ఫ్లో అంతా కరెక్ట్గా వర్క్ అవుతుంది. ఇప్పుడు రెండర్ అయ్యేది కానీ కరెక్ట్గా కానీ మనం చేస్తే అయిపోతుంది. user@gmail.com యూజర్ లాగిన్. సో హిట్ అప్లై జాబ్, స్టిల్ వస్తుంది. ఓకే, లెట్ మీ ట్రై ఇట్ ఇన్ ఎడ్జ్ బ్రౌజర్. లాగిన్ user@gmail.com యూజర్, డేటా వచ్చింది. అప్లై జాబ్, వై స్టిల్ యూజర్ home.jsp. జాబ్ కంట్రోలర్ ఇస్తున్నాం కదా, దీనివల్ల ఏదైనా ప్రాబ్లం. ఇది జస్ట్ యూజర్ కంట్రోలర్కి డేటా పంపిస్తున్నాం. ఏమైనా మెసేజ్ కలర్ అని, ఇక్కడ MSG వస్తుందా మెసేజ్ అని వస్తుందా? మెసేజ్ అని వస్తుంది, రైట్. దీనివల్ల ఏంటుందా? లెట్స్ ట్రై
Now instead of message I'm trying to give MSG ఇద్దాం. ఒకసారి చూద్దాం దీనివల్ల వస్తుంది అది. సో యూజర్ కంట్రోలర్లో MSG రాద్దాం. Let's save this now. సార్ ఒక ప్లేస్ లోనే చేంజ్ చేశారు సార్. ఇంకా నల్ చెక్ చేసే దగ్గర చేంజ్ చేస్తారు. null check okay correct MSG apply job still message cache అయితే let me try to delete this cache now. Control Shift delete, clear now. Close guys, వాయిస్ వస్తుంది కదా? మీటింగ్ ఏమైనా ఎగ్జిట్ అయిందా? వస్తుంది సార్. Let's try now. User apply job still ఒకసారి ఫ్లో చేద్దాం. ఓకే ఎర్రర్ వస్తుంది. illegal state, illegal access, this web application instance has been stopped already, could not load the following, debugging also attempting. Okay dispatcher తీసుకుందాం. ఒకసారి ఫ్లోలో చూడండి. మనకు అక్కడ అప్లై జాబ్ క్లిక్ చేయగానే ఎక్కడికి వెళ్తుంది? మనకు అప్లై జాబ్ అని క్లిక్ చేయగానే మనకు జాబ్ కంట్రోలర్కి నావిగేట్ చేస్తున్నాం. ఇదంతా కరెక్ట్గా వర్క్ అవుతుంది. జాబ్ కంట్రోలర్కి వచ్చిన తర్వాత డేటా తీసుకొచ్చి స్టోర్ చేస్తున్నాం. సో ఇక్కడికి వస్తుంది అప్లై జాబ్లోకి. అప్లై జాబ్లోకి వచ్చి ఇక్కడ పెట్టాము. దేంట్లో పెట్టాము? డిలీట్ స్టేట్మెంట్లో పెట్టాము. ఇక్కడ ఆల్రెడీ ఉంది. ఇక్కడ కదా మనం పెట్టాల్సింది. ఇది కరెక్టే కదా? ఇక్కడ మాడిఫై చేసాము. ఇక్కడ కాకుండా కంట్రోల్ జెడ్ ఎస్ ఇక్కడ పెట్టాము. సారీ ఎక్కడ కాదు, ఇక్కడ మనం పెట్టాల్సింది. ఇక్కడ ఏం చేస్తున్నాం మనం? అప్లై జాబ్లోకి చూసాం. అప్లై జాబ్లోకి చూస్తే యూజర్ హోమ్ డాట్ జేఎస్పీకి డైరెక్ట్గా పంపిస్తున్నాం. సారీ ఇక్కడ యూజర్ హోమ్ డాట్ జేఎస్పీ కాదు కదా పంపించేది. అప్లై చేసినప్పుడు మనకి సేవ్ అయిన తర్వాత ఇది ఇక్కడ నుంచి ఎక్కడికి పంపించాలి మనం? ఓకే ఇక్కడ మాడిఫై చేయలేదు మనం, అందుకని ఇదే డిస్ప్లే అవుతుంది. యా కరెక్ట్. సో యూజర్ హోమ్ కాకుండా మనకి ఇప్పుడు పంపించాల్సింది యూజర్ కంట్రోలర్కి పంపించాలి, రైట్? సో /user controller, రైట్. ఇది ప్రాబ్లం ఇందాక మనం చూసాం. సో ఇక్కడ MSG ఇలా పెట్టినప్పుడు అప్పుడు యూజర్ కంట్రోలర్కి వెళ్తుంది, యూజర్ కంట్రోలర్కి వస్తుంది అన్నమాట ఇది. సో జాబ్ కంట్రోలర్లో ఇది కదా నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో డీబగ్గర్ తీసేసి ఒకసారి డీబగ్ చేద్దాం, ఒకసారి ట్రై చేద్దాం. ప్లీజ్ స్టార్ట్ అండ్ డీబగ్. Let's try. Switch. So starting page, resume. So login, user, login, again debugger. సో లాగిన్ కానీ మనకు అవసరం లేదు, రెజ్యూమ్ చేసేదండి. మనకు కావాల్సిన ఫ్లో ఏంటో అప్లై జాబ్ ఫ్లో అనేది మనం చెక్ చేసుకోవాలి.
సో ఇప్పుడు అప్లై జాబ్ క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం డీబగ్గింగ్ అనేది. సో ఎక్కడికి వచ్చింది, జాబ్ కంట్రోలర్కి వచ్చింది. యాజ్ యూజువల్గా డూ గెట్ అనేది ట్రిగ్గర్ అయింది. డూ గెట్ నుంచి మనకి ఏమవుతుంది, డేటా స్టోర్ అయ్యి జాబ్ DT1 కాదు, జాబ్ కంట్రోలర్కి వచ్చింది. ఓకే, ఇదంతా రాదు. ఇక్కడికి వస్తుంది, అప్లై జాబ్ అనేది వస్తుంది. ఇక్కడికి వస్తుంది, 63లోకి రావాలి. లెట్స్ ట్రై టు రెజ్యూమ్. 63లోకి రావాలి. ఎస్, ఇక్కడికి వచ్చేసింది అప్లై జాబ్కి. వచ్చేసిన తర్వాత ఇదంతా కానీ అయిపోయిన తర్వాత మనకు ఇక్కడ పెడుతున్నాం డైరెక్ట్గా. సో రెజ్యూమ్. సో ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు యూజర్ కంట్రోలర్కి వెళ్ళాలి. యూజర్ కంట్రోలర్లో ఉన్న డూ గెట్ మెథడ్ అనేది రావాలి. సో ఇది డూ గెట్ ఆల్రెడీ డీబగ్గర్ పాయింట్ ఉంది కాబట్టి ఇప్పుడు అర్థమైపోతుంది మనకు వెళ్తుందా వెళ్ళట్లేదని. రెజ్యూమ్ చేస్తున్నాను. రెజ్యూమ్ చేయగానే ఎస్ వచ్చేసింది యూజర్ కంట్రోలర్కి. డిస్పాచర్ మెథడ్ ఇక్కడికి వచ్చేసింది డూ గెట్లోకి. ఇప్పుడు లైన్ బై లైన్ చేద్దాం. లాస్ట్లో కమ్ మెసేజ్ అనేది రావాలి. ఇప్పుడు మనకు దీంట్లోకి మెసేజ్ జాబ్ అప్లైడ్ సక్సెస్ఫుల్లీ. కలర్ వచ్చి గ్రీన్ రావాలి. గ్రీన్ అనేది వచ్చిందా, కలర్ గ్రీన్. ఓకే, సో ఇక్కడ యాక్షన్ అనేది మనకు ఏదైతే ఇక్కడ చెక్ చేస్తున్నాం యూజర్ హోమ్ ఉన్నాం కదా అదే రావాలి. ఇప్పుడు యాక్షన్లోకి వచ్చిందా, యూజర్ హోమ్ రాలేదు. సో ఇక్కడ మిస్ అయింది, యూజర్ హోమ్ ఇవ్వాలి ఇక్కడ. ఓకేనా, ఇస్తే లోపలికి వస్తుంది, లేదంటే హోమ్ డాట్ చేసి వెళ్ళిపోతుంది, ఎందుకంటే ఇక్కడ ఒక ఇది ఉంది కాబట్టి. తర్వాత లిస్ట్, జాబ్ లిస్ట్ వచ్చిందో లేదో చెక్ చేయండి ఫస్ట్. లిస్ట్ ఎక్కడ ఉంది, ఇది లిస్ట్. ఓకే, ఈ దీంట్లో వస్తుంది కాబట్టి ఇప్పుడు లిస్ట్ అనేది రావాలి. లిస్ట్ అనేది ఎస్ వచ్చింది, డేటా కరెక్ట్. నెక్స్ట్ ఇది ఒకటే మిస్ అవుతుంది, ఎల్స్లోకి వెళ్ళి హోమ్ డాట్ చేసి వెళ్తుంది, ఎందుకంటే యాక్షన్ ఇవ్వలేదు కాబట్టి. యాక్షన్ ఇస్తే సరిపోతుంది. కరెక్ట్గానే ఇచ్చాము. సో ఇప్పుడు మనం యూజర్ లాగిన్ జాబ్ కంట్రోలర్ నుంచి యాక్షన్ అనేది ఇవ్వాలి, దీంతో పాటు కలర్తో పాటు ప్లస్ డబుల్ కోట్స్లో %. యాక్షన్, సారీ గైస్, ఇందాక దీంట్లో ఇచ్చాము ఇదంతా. ఈ కలర్ ఇదంతా కానీ కలర్ అనేది ఒక యాజ్ యూజువల్గా ఉంది. కలర్ వర్కే కదా. డిలీట్లో ఇచ్చాను, ఇది అది మనకు ప్రాబ్లం అయింది. Ctrl+X ఇక్కడ ఇవ్వాలి. Ctrl+V. యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు యూజర్ హోమ్. ఎస్ అయిపోయింది. సేవ్ దిస్. ఇప్పుడు మనకు యూజర్ కంట్రోలర్లో యాక్షన్ కానీ వస్తుంది. యాక్షన్ అంటే యూజర్ హోమ్ అని వస్తుంది. అప్పుడు ఇక్కడ ఇఫ్ కండిషన్లో చెక్ చేస్తాం, ఇది యూజర్ హోమ్ అయితే యూజర్ హోమ్ డాట్ జేఎస్పీకి వెళ్తుంది. సో ఇక్కడ దాకా వెళ్ళిన తర్వాత మనం ఈ డేటాను పంపించాలి దీంట్లోకి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళేటట్టు చూసుకుందాం, తర్వాత చూద్దాం, అక్కడ వరకు ట్రై చేద్దాం. తర్వాత డీటెయిల్స్ కానీ పంపించేద్దాం ఒకసారి. యూజర్ లాగిన్ సో డీబగ్గర్ అవసరం లేదు నాకు, చేస్తున్నాను. రెజ్యూమ్ చేసేస్తాను. సో వచ్చింది కదా, అప్లై జాబ్ సెట్ చేస్తాను. వచ్చి మళ్ళీ ఇదే వచ్చింది చూడండి. ఓకేనా, ఎస్ ఫైన్, ఇదే పేజ్ వచ్చేసింది. ఇప్పుడు నేను ఈ కలర్ ఉంది కదా, ఈ కలర్ని తీసుకెళ్ళి కలర్ని అండ్ మెసేజ్ని తీసుకెళ్ళి ఇక్కడ డిస్ప్లే చేయాలి. ఇక్కడ యాక్షన్ అనేది అవసరం లేదు. ఓకే, సో యూజర్ హోమ్ డాట్ జేఎస్పీకి వచ్చింది, బట్ డేటా ఎందుకు వస్తుంది ఇక్కడ, ఇమేజ్ చేయండి. యూజర్ కంట్రోలర్కి వచ్చి ఇక్కడికి డిస్పాచ్ అయ్యింది. డిస్పాచ్ అయినప్పుడు ఇది రావాలి కదా. సరే, :MSG ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ పైన ఉన్నటువంటి MSG ప్లస్ కలర్ ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ కలర్ %. ఎస్, సో ఇక్కడ ఇచ్చేసాను. ఇప్పుడు మెసేజ్ని కలర్ని ఇక్కడ గెట్ చేసుకుంటాను యూజర్ హోమ్లో, దీని కింద, లేదంటే వేరే స్ట్రింగ్ MSG ఈజ్ ఈక్వల్స్ టు రిక్వెస్ట్ డాట్ గెట్ పారామీటర్ MSG. అయిపోయిందండి, జస్ట్ 2 to 3 minutes పంపించాలి. ఈక్వల్స్ టు నల్ అయితే ఎంటీ వెళ్తుంది, అదర్వైజ్ మెసేజ్ అనేది ట్రై చేసుకుంటాం. 1 తర్వాత స్ట్రింగ్ కలర్ ఈజ్ ఈక్వల్స్ టు సేమ్ కాపీ చేస్తున్నాను,
Control-C, Control-V, కలర్. యా, ఇప్పుడు మెసేజ్ అనేది డిస్ప్లే చేయడానికి ఎక్కడ రాసుకుంటున్నాం మనం? హోమ్ బాడీలో హోమ్ లెఫ్ట్ బాడీలో న్యూస్ వస్తుంది, రైట్ బాడీలో వచ్చేసి మనకి ఇది వస్తుంది, అండ్ బాడీలో ఇద్దాం. హోమ్ బాడీ ఉంది కదా, దీని పైన ఇద్దాం. ఇక్కడ div రాసుకుంటున్నాను. ఇక్కడ మేబీ ఒక H4లో రాద్దాం. ఇక్కడ పర్సంటైల్ ఈజ్ ఈక్వల్స్ టు MSG. దీనికి కలర్ కావాలి కాబట్టి స్టైల్ ఈజ్ ఈక్వల్స్ టు కలర్ కోలన్ పర్సంటైల్ ఈజ్ ఈక్వల్స్ టు కలర్. అంతే కదా, రైట్, అయిపోయింది. లెట్స్ సేవ్ దిస్. క్లియర్. సో స్టాప్ ది server. So go to Java perspective. Let's restart the server. So చూద్దాం final. Okay, login, user, password is user, click login. So login అయింది. Apply job applied successfully. ఇంకా ఈ div అనేది ఇక్కడికి వచ్చిందా? ఇది మనం ఓకే ఫ్లెక్స్ బాక్స్ పెట్టినాం కాబట్టి ఇది ఒకటి తీసుకుంది, ఇది ఒకటి తీసుకుంది, ఇది ఒకటి తీసుకుంది. ఫ్లెక్స్ బాక్స్ కంటే పైన పెట్టాలి అది. అప్పుడు ఈ div అనేది ఇది హోమ్ నావిగేషన్ ఇచ్చేసాం కదా, హోమ్ బాడీ కంటే పైన ఇక్కడ పెడితే కరెక్ట్గా వస్తుంది. ఎందుకంటే హోమ్ బాడీకి స్టైల్స్ ఇచ్చినాం, ఫ్లెక్స్ బాక్స్ స్టైల్, అందుకని అది ఒక సపరేట్గా తీసుకున్నారు ఇలా అనమాట. సో ఇప్పుడు మనం ఏం అప్లై చేసినా కానీ జాబ్ అప్లైడ్ సక్సెస్ఫుల్లీ. ఇది ఒకసారి సెంటర్లో అలైన్ చేసుకుంటే సరిపోతుంది. కలర్ అంటే టెక్స్ట్ అలైన్ రాదు. మేబీ సెంటర్ ట్యాగ్ పెడతాను ప్రస్తుతానికి. దిస్ ఇస్ నాట్ రికమెండెడ్. స్టైల్సే వాడండి మీరు. లెట్స్ సేవ్ దిస్. సో ఇప్పుడు మీరు ఎన్నిసార్లు క్లిక్ చేసినా కానీ ఒక డేటా అక్కడ యాడ్ అవుతుంది. యాడ్ అయిన తర్వాత మనకు మెసేజ్ అనేది వస్తుంది జాబ్ అప్డేట్. బట్ ఇక్కడ దీంతో పాటు ఇది రిమూవ్ అయిపోవాలి. సో మనం ఏం చేయాలంటే ఈ జాబ్ని ఇన్యాక్టివ్ చేయాలా? అప్పుడు మనం అంతే కదా, జాబ్ని ఇన్యాక్టివ్ చేయాలి. లేదంటే చూద్దాం ఆ డిజైన్ ఎలా చేయాలో ఒకసారి వెరిఫై చేద్దాం. సో ఫైనల్గా అయితే జాబ్ అయితే అప్లై అయిపోతుంది. సో మనకు డేటాబేస్ టేబుల్లో స్టోర్ అయిపోతూ ఉంటాయి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ జాబ్ అప్లైలో మల్టిపుల్ వచ్చే డూప్లికేట్స్, బట్ దీస్ నాట్ రికమెండెడ్. ఒకసారి వచ్చిన తర్వాత అది ఇక్కడ కనిపించకూడదు, మళ్ళీ సెకండ్ టైం అది అప్లై చేయకూడదు అనమాట యూజర్. అలా చేసుకోవాలి మనకు నెక్స్ట్. ఓకే, సో అది కావాలంటే నెక్స్ట్ క్లాస్లో ఒకసారి వెరిఫై చేద్దాం. యా, దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ.